జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు టీడీపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది. ఎన్డీఏకి ఒక కీలక భాగస్వామి. 12వ తారీఖున రీసెంట్లీ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మోదీ గారు వచ్చారు, నడ్డా గారు అండ్ అమిత్ షా గారు కూడా వచ్చారు. చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు వాళ్ళు కూడా. అయితే ప్రమాణ స్వీకారం బాగానే చేశారు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు. ఎందుకంటే హామీలు చాలా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అంత ఇస్తారా, లేకపోతే నేను ఇంత ఇస్తాను, ఒకటి అన్నీ కూడా డబులే. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఐ థింక్ ఆ స్వేరింగ్ ఇన్ సెరమనీలో 2-3 ఇమేజెస్ చాలా స్ట్రైక్ అయిందండి. ఒకటి పవన్ కళ్యాణ్ చిరంజీవి తీసుకెళ్ళి మోదీ గారిని తీసుకెళ్ళి పక్కన తీసుకెళ్ళి స్టేజ్ నడిమిట్లా నిలబడలేదు. వీళ్ళు ముగ్గురే, నాయుడు గారిని తీసుకెళ్ళలేదు, అటువైపు బాలకృష్ణని తీసుకెళ్ళలేదు. వీళ్ళు ముగ్గురు వెళ్ళి, అంటే మెయిన్లీ పవన్ కళ్యాణ్ చిరంజీవి వెళ్ళి మోదీ గారు చేయలేదు. చిరంజీవి పీఆర్పీ వెళ్ళిన తర్వాత పొలిటికలీ ఈజ్ నాట్ యాక్టివ్. అవుట్ ఆఫ్ పాలిటిక్స్. కానీ ఒక సైన్ తెలిసిపోయింది క్లియర్గా, దట్ మా బ్రదర్ని నేను బ్యాక్ చేస్తున్నాను, రేపు నేనే పోటీ చేస్తాను కాదు అక్కడ. సో నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, దీనికన్నా ముందు కూడా కొన్ని ఇంగ్లీష్ ఛానల్ డిబేట్స్ చెప్పాను, పవన్ కళ్యాణ్ ఇస్ బీజేపీస్ బిగ్గెస్ట్ ఇన్సూరెన్స్ దట్ నాయుడు విల్ నాట్ విత్డ్రా సపోర్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి బీజేపీకి ఉన్న ఎంత క్లోజ్నెస్ నాయుడు గారికి లేదు. అండ్ ఈవెన్ దే డోంట్ ట్రస్ట్. సో దట్ ఈస్ వన్ బిగ్ థింగ్. అది నాయుడు గారికి కూడా గుర్తుంది. అది పవన్ కళ్యాణ్ని యాంటగనైజ్ చేయకూడదు, రేపు గొడవ చేయాలని అని చేయొచ్చు ఆంధ్రాలో. ఎందుకంటే ఫిలిం స్టార్ కదా, ఆఫ్టర్ రోడ్డు మీద దిగితే 10 మంది 1,00,000 మంది వచ్చేస్తారు చూడడానికి. సో కానీ మీరు చెప్పినట్ల ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ ఇష్యూ క్యాపిటల్. అది ఐ థింక్ ఇప్పుడు జరిగిన సర్వేలో కూడా చాలా మటుకు ఎలక్షన్ ముందర జరిగిన సర్వేలో కూడా మోర్ దెన్ 60% మంది జగన్ వ్యతిరేకంగా మాట్లాడేప్పుడు మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడింది కరప్షన్, అన్ఎంప్లాయ్మెంట్ అన్నీ ఉన్నాయి, కానీ రిలీజియస్ డామినేషన్ అన్నీ ఉన్నాయి. కానీ ద మెయిన్ థింగ్ వాళ్ళు చెప్పారంటే మాకు ఒక రాజధాని లేదు. ఆలోచించండి, మన హిస్టరీ నుంచే తీసుకోండి మీరు, హస్తినాపురం అట్లా చాలా మన క్యాపిటల్స్, హంపి కానివ్వండి, ఇట్లాంటి క్యాపిటల్స్ మన కళింగా వైపు, డౌన్ సౌత్, నార్త్ కూడా ఢిల్లీ, అక్కడ రాజస్థాన్ వైపు జైపూర్, మేవార్, అజ్మేర్, ఇట్లాంటి రాజధానిలు చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన దగ్గర 540 ఉండే, ఇప్పుడున్న దానికి రాజధాని కట్టలేకపోయారంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను రాజు గారు, కంటిన్యూటీ ఆఫ్ పాలసీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ నాయుడు గారు ఒక పెద్ద కంపెనీ తీసుకొస్తారు ఆంధ్రాకి అనుకుందాం, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫికల్ట్, ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు కార్ వాళ్ళు, ఇంకేదైనా ప్రాజెక్ట్ ఒకటి తీసుకొస్తారు. మోదీ గారి సహాయంతో ఏదైనా ప్రాజెక్ట్ ఉండొచ్చు, పిఎస్యూ ప్రాజెక్ట్ కూడా ఉండొచ్చు. వచ్చిన తర్వాత ఏం చేస్తారు, 5 సంవత్సరాల తర్వాత నాయుడు గారు హైపాథెటికల్లీ అనుకుందాం ఓడిపోయారు అనుకుంటాం. ఇప్పుడు అదే జరిగింది కదా, 2014లో నాయుడు గారు గెలిచారు, 2019లో జగన్ గెలిచారు, 2024లో మళ్ళీ నాయుడు గారు గెలిచారు. మళ్ళీ 2029లో ఏం జరుగుతుందో అని చెప్పలేము. ఆ వచ్చే ఇన్వెస్టరు ఆయనకి ఏం కాన్ఫిడెన్స్ ఉంటుంది, నేను కంపెనీ పెట్టిన తర్వాత నెక్స్ట్ టైం జగన్ వస్తే నా కంపెనీ బంద్ చేసి పడేస్తాడు అని. అదేగా జరిగింది. అక్కడ కంపెనీలు బంద్ చేయలేదు, కానీ హీ హెరాస్డ్ పీపుల్ హూ ఆర్ దేర్ బిఫోర్. హైదరాబాద్ చూడండి, అటువైపు హైదరాబాద్ ఒక నిన్న డెవలప్ అయిన క్యాపిటల్ కాదు, 430 సంవత్సరాల కన్నా పాత క్యాపిటల్ హైదరాబాద్. అన్ని సంవత్సరాలు పట్టింది ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడానికి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన హయాం నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. ఐ అటెండెడ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. అప్పుడు అశోక్ అని హెచ్ఎండిఏ హూడా కమిషనర్ ఒకరు ఉన్నారు ఆ టైంలో. ఫస్ట్ టైం ఐ సా ద రింగ్ రోడ్ మ్యాప్ అప్పుడు. కానీ ఆయన నాయుడు గారు టైంలో మొదలు పెట్టారు, కానీ మేజర్ వర్క్ స్టార్ట్ అయింది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఆయన హయాంలో కూడా జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసే గారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ అయింది. కానీ వాళ్ళందరిద్దరు చాలా నారో షార్ట్ టర్మ్స్కి ఉన్నారు. నెక్స్ట్ కేసీఆర్ గారు వచ్చారు, 10 సంవత్సరాలు ఉన్నారు. కేసీఆర్ వచ్చినప్పుడు కూడా 5 సంవత్సరాల దాకా ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. ఎందుకంటే మన కండ్లకోయ దగ్గర మెడ్చిల్కి వెళ్ళే రూట్లో ఆ రింగ్ రోడ్ ఒక 5-6 కిలోమీటర్ డిస్ప్యూట్లో ఉండే ల్యాండ్ అక్కడ. సో అక్కడ ఆ డిస్ప్యూట్ సార్ట్అవుట్ చేసి ఆ కంటిన్యూస్ రింగ్ రోడ్ కండల్కోయలు తయారు చేసిన తర్వాత రింగ్ రోడ్ వాజ్ కంప్లీట్. 165 కిలోమీటర్ కంప్లీట్ అయ్యింది. కంటిన్యూటీ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఒక వచ్చే ఇన్వెస్టర్కి కాన్ఫిడెన్స్ ఉంది, నేను వచ్చి డబ్బులు పెడితే నెక్స్ట్ ఒక గవర్నమెంట్ వస్తే నన్ను పుల్లలు పెట్టడు. ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే అదే భయం ఉండే. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది ఫస్ట్ డే రిజల్ట్ రాగానే? ఎందుకంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ఉండదు. రాహుల్ గాంధీ రాగానే నేను బంద్ చేపిస్తాను అన్ని ప్రాజెక్టులు, నేను అది చేసేస్తాను, నేను ఇది చేసేస్తాను, అదానీ వద్దు, మనకు అంబానీ వద్దు, మళ్ళీ మనం మ్యాచ్ బాక్లు తయారు చేసుకుందాం, మన పటాకాలు తయారు చేసుకుందాం, మన చిన్న చిన్న యూనిట్లు కావాలి. వీ నీడ్ స్మాల్ యూనిట్స్. బట్
మేజర్ యూనిట్స్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఇంత తిట్టుకున్న అదాని అంబానీ వాళ్ళు ఎంతమందికి ఉద్యోగం పెడుతున్నారు, వాళ్ళు ఎంతమంది ఉద్యోగస్తున్నారు వాళ్ళు, అది ఆలోచించట్లేదు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు. అదే స్టేట్ లెవెల్లో ప్రాబ్లం. సో కాన్ఫిడెన్స్ రావడానికి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం చంద్రబాబు నాయుడు ఈస్ గోన్ టు ఫేస్. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎప్పుడు పుల్లలు ఎక్కువ పెట్టడు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఆంధ్రాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ వైజాగ్ వైపు ఉంది. అది ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు. హిందుస్థాన్ స్టీల్ కానివ్వండి, నేవీ, ఇండియన్ నేవీది అక్కడ ఉంది, నేవల్ ప్రెజెన్స్ ఒకటి పెద్ద ప్రెజెన్స్ ఉంది అక్కడ. అది కాకుండా అక్కడ చిన్న చిన్న భారత్ హెవీ ప్లేట్ వెసల్స్ ఉండే ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, సో పిఎస్యూ టౌన్ అంటారు దాన్ని, పబ్లిక్ సెక్టర్ యూనిట్ టౌన్. అక్కడ ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ఫ్లరిష్ కాలేదు. తర్వాత రీసెంట్లీ ఫార్మా సిటీ అన్ని పెడతారు కానీ అంత టేక్ ఆఫ్ చేయలేదు అది, ఐటీ కూడా. సో ఎక్కడ తీసుకొస్తారు ఇన్వెస్ట్మెంట్? ఫస్ట్ క్యాపిటల్ అది కట్టాల్సింది, అది ఆల్రెడీ చేయొచ్చు. ఆల్రెడీ నాయుడు గారు మొదలుపెట్టిన ప్రాసెస్ని సింగపూర్గా ఈక్వల్ చేస్తానని చెప్పారు ఆయన, అప్పుడు బహుశా చేయగలరు. కానీ సెకండ్ పార్ట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? సరే క్యాపిటల్ కట్టడానికి మోదీ గారు డబ్బులు ఇస్తారు, వీ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దాని తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్? ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? ఎందుకంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఎంప్లాయ్మెంట్. రాజు గారు అక్కడ చదివిన పిల్లలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరుకి వెళ్ళి పనిచేస్తున్నారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు? హైదరాబాద్కి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ టౌన్స్లో వాళ్ళు రావట్లేదు. అక్కడున్న విశాఖపట్నం కానివ్వండి, ఇప్పుడు అమరావతి అంటున్నారు, అది కాకుండా కర్నూలు వైపు వీళ్ళు డెవలప్ చేయలేకపోయారు. ఇది ఒక ఫోకస్ లేకుండే. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం విచ్ నాయుడు ఇస్ గోన్ టు ఫేస్. ఇంకోటి అంటే మీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చారండి క్యాపిటల్ కట్టడానికి. అప్పుడు దాకా జాయింట్ క్యాపిటల్ పెట్టుకోమన్నారు హైదరాబాద్లో. ఏదో మేము కట్టేస్తామని చెప్పి నాయుడు గారు వెళ్ళిపోయారు, ల్యాండ్ కొనుక్కున్నారు. అదే ప్రాబ్లం, ల్యాండ్ కొనుక్కున్న ప్రాబ్లంతో జగన్ మొదలు పెట్టాడు. అది ఆయన కావాలని చెప్పి ఆయన ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్లో చేసినట్లనే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేసుకున్నారండి. సో మెయిన్ థింగ్ నాయుడు గారు కూడా గ్యారంటీలు ఇచ్చారు, చాలా గ్యారంటీ. ఇప్పుడు రాగానే డిఎస్సి సైన్ చేసేసారు. డిఎస్సి తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద కూడా. సరే, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూ ఉండే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మన అందరికి తెలుసు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మన ధర్నీ లాగానే అది అక్కడ కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది అది. కానీ అది రిపీల్ చేసి కాదు, ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్ అది ఫ్లోట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్స్ పెట్టి ఐడెంటిఫై చేసి ల్యాండ్ డిజిటైజ్ చేయడానికి రికార్డ్స్ చేస్తారు, కానీ ఇంకో పేరు మీద వస్తుందేమో అది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రాజు గారు, డబ్బులు కావాలి. మీరు ఫ్రీ బస్ రైడ్ అంటారు, మీరు ఫ్రీ ఇదంటారు, ఫ్రీ అదంటారు. ఇప్పుడు డిఎస్సిని రిక్రూట్మెంట్ చేస్తారు, సరే మంచిదా, టీచింగ్స్ టైప్ చేస్తున్నారు, చేయాల్సిందే స్కూల్ ఎడ్యుకేషన్. కానీ మనకు తెలుసు ఒకసారి గవర్నమెంట్ సర్వీస్లో వస్తే ఏ టీచర్ పనిచేయడు. ఏ టీచర్ అంటే 90% అనుకుందాం మనం. ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ టీచర్స్ ఆర్ బ్యాడ్. నేను కూడా చదువుకుంది గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చాను, నేను హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ మోడల్ స్కూల్ చదివాను నేను. సో అట్లా కాదు, కానీ అన్ని స్కూల్స్ అట్లా ఉందని. కానీ ఒక ఈవెన్ చిన్న పేదవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తున్నారు. మా ఇంట్లో పని చేసే పని మంచి వాళ్ళకు కొడుకు పోతాడు అక్కడ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే. మా న్యూస్ పేపర్ బాయ్ పేపర్ వేసేటోడు పొద్దున వచ్చి వాడు 8వ క్లాస్లో ఉన్నాడు, ఎక్కడ అంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు, చదువుకుంటున్నాడు వాళ్ళలో. సో ఈ ఇష్యూ ట్యాకిల్ చేయడానికి డెఫినెట్లీ ఎంప్లాయ్మెంట్ ఇస్ అ బిగ్ థింగ్. కానీ అది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు, అది నాయుడు గారు తెలుసు. అది దిస్ అ లిమిట్ టు విచ్ హీ కెన్ డూ. ఎందుకంటే డబ్బులు కావాలి, వీళ్ళకి జీతం ఇవ్వాలి. నాకు తెలిసిన మటుకు అక్కడ చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో లాస్ట్ 6 నెలల నుంచి రెగ్యులర్ జీతాలు ఇవ్వలేదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎన్హెచ్ఎం కింద, నేషనల్ హెల్త్ మిషన్ కింద తెలంగాణలో కూడా లాస్ట్ నవంబర్ నుంచి జీతాలు ఇవ్వలేదు ఇక్కడున్న డాక్టర్లకి, నర్సులకి అంతా. వాళ్ళు ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వలేదంటారు. అక్కడ ఎంటర్ చేస్తున్న డేటా మొత్తం ఫేక్ డేటా. పల్లెల దవాఖాన అంటారు, బస్తీ దవాఖాన అంటారు, ఎంటర్ చేస్తున్న డేటా అంతా ఫేక్. ఇన్ని మంది పేషెంట్స్ వచ్చారు, ఎవరు రాలేదు అక్కడ. ఒట్టి ఎంటర్ చేసుకుంటే డబ్బుల కోసం, డబ్బులు గుంజేసుకుని వాళ్ళకి శాలరీ ఇవ్వరు. ఎనీవే ఇది అక్కడ కూడా జరుగుతుంది. ఆంధ్ర వైపు కూడా జరిగింది జగన్ ఉన్నప్పుడు. నాయుడు గారికి ఇప్పుడు క్లీనప్ యాక్ట్ చాలా టైం పడుతుంది రాజు గారు. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ స్టాటస్ ఓకే, అది కూడా ఓకే అనేస్తారు మోదీ గారు, పెద్ద పనేం లేదు దానికి. రెవెన్యూ జనరేషన్ ఇస్ గోయింగ్ మేజర్ ఛాలెంజ్. ఒక కియా కార్ ప్రాజెక్ట్ ఒకటే ఉంది అక్కడ, మిగతా ఏముందని చెప్పండి, అక్కడ ఏం లేదు. ఈవెన్ కియా ప్రాజెక్ట్ కూడా మన గిరిధర్ మామిడి గారు చెప్తారు, మొత్తం కొరియన్స్ వచ్చి మొత్తం హైజాక్ చేసి వెళ్ళిపోయారని చెప్పి ఆయనకు ఒక లాజిక్. నెక్స్ట్ కడప స్టీల్ ప్లాంట్, అదొక పెండింగ్ ఇష్యూ ఉండే. కడప స్టీల్ ప్లాంట్ అని కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ ఓకే, కానీ ఒక కమిటీని పెట్టారు, ఎక్స్పర్ట్ కమిటీ వచ్చి చెప్పారంటే అక్కడ పెడితే ఇట్ విల్ బి అ లాస్. అది వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్లో అది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెట్టడం ఇట్ ఈస్ నాట్ టెక్నికలీ అండ్ ఎకనామిక్లీ ఫీజిబుల్ అని ఎక్స్పర్ట్ కమిటీ చెప్పారు. దాని తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ పెడితే అది రేపు ఒక వైట్ ఎలిఫెంట్ అయిపోతుంది. అది కూడా డెఫినెట్గా 100%. నెక్స్ట్ ఒకటంటే సౌత్ కోస్టల్ రైల్వే జోన్, అది చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఇక్కడ సౌత్ సెంట్రల్ ఉంటే అక్కడ వాళ్ళకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు, మేము ఎప్పుడో శాంక్షన్ చేసేసాం, మాకు ల్యాండ్ రావట్లేదని. వీళ్ళేమంటున్నారు, మేము ఆల్రెడీ 50 ఎకర్ల ల్యాండ్ ఇచ్చేసాం మన ముద్రసలవులో,
వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు విశాఖపట్నం దగ్గర అని చెప్పేసి. కానీ అగ్రిమెంట్ కూడా సైన్ అయిపోయిందంట, కానీ ఎక్కడ ఆగిందో మనకు తెలియదు. సో బహుశా నాయుడు అండ్ అశ్విని వైష్ణవ్ కెన్ సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ సార్ట్ దిస్ రైల్వే జోన్ అవుట్. అది కాకుండా చాలా మటుకు ఇష్యూస్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మిగిలిపోయింది. తెలంగాణ ఆంధ్రాకి వీళ్ళేమో నాకు 7,000 కోట్లు ఇవ్వాలని తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ యాక్ట్ కింద, వాళ్ళేమో మేము ఏ ఒక్కర్లేదు మాకు ఇవ్వాలి డబ్బులు అంటున్నారు. దీస్ ఇష్యూస్ ఆర్ బి సార్టెడ్ అవుట్. చాలా మటుకు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆంధ్ర వైపు ఇప్పుడు. ఎస్పెషలీ నాయుడు గారు ఎలక్షన్ గెలిచారని తెలంగాణ ఇక్కడ ఆంధ్ర ఇక్కడ ఉన్న, ఎందుకంటే జూన్ 2వ తారీఖు అయిపోయింది కదా, 10 years ఎగ్జాక్ట్లీ. దే మూడ్ అవుట్. కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు ఎక్కువ మాట్లాడలేదండి ఈ ఎలక్షన్లో ఎఫెక్ట్ అయింది. సర్వేస్లో చూపించింది 17% నుంచి 22% దాకా మనుషులు అక్కడున్న పాపులేషన్, ఓటింగ్ పాపులేషన్ ఏం చెప్పారంటే రిలీజియన్ ఇస్ అ మేజర్ ఇష్యూ అని చెప్పారు. దీని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేదు. అక్కడ ఉన్న మేజర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం ఒకటే కమ్యూనిటీ వాళ్ళని నింపేసుకున్నారు జగన్ గారు. అండ్ ఎంత ఆఫర్ ఇచ్చారంటే మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు ఆ ఉద్యోగం హెచ్ఓడి చేసేస్తాం, అక్కడ మీకు ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తాం, అక్కడ మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాం. సో లోకల్ పాపులేషన్, హిందూ పాపులేషన్కి ఇది చాలా ఒక ఈవెన్ నేను తిరుమలకి వెళ్ళినప్పుడు మన నాయుడు గారు హీ ఎక్స్ప్రెస్ హిస్ యాంగర్, నేను మొత్తం క్లీనప్ చేస్తానని చెప్పారు. ఆయన ఏం చేస్తారో అది డిఫరెంట్ థింగ్. ఓం నమో వెంకటేశ్వర తప్ప ఇక్కడ ఏమీ వినబడకూడదు అని చెప్పి చాలా కరెక్ట్. సో ఆ రిలీజియస్ థింగ్ కూడా ఈసారి ఎఫెక్ట్ అయింది. 22% మనం చెప్పడం తక్కువ కాదు, 2-3% కాదు ఇది చెప్పేది. దట్ దెర్ ఇస్ రిలీజియన్ వాస్ వన్ ఆఫ్ మై మేజర్ డిసిషన్స్ ఓటింగ్ అని 17 నుంచి 22% దాకా ఓటర్స్ చెప్పారంట ఆంధ్రాలో. సో డెఫినెట్లీ దాన్ని కలుపుకుంటే నాయుడు గారు హ్యాస్ అ బిగ్ ఛాలెంజ్ ఆన్ సైడ్. ఒకటి అగ్రో ఎకానమీ. ఆంధ్ర ఇస్ బేసిక్లీ అగ్రో ఎకానమీ. అక్కడ ఇండస్ట్రీస్ అనేది హెవీ ఇండస్ట్రీ, దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుతున్నాం. హైదరాబాద్ అంటే డిఫెన్స్ సెక్టర్ చాలా, ఇక్కడ డిఆర్డిఓ కానీ డిఆర్డిఎల్ కానీ బిఈఎంఎల్ చాలా ఉన్నాయి, ఇక్కడ బీడిఎల్ చాలా యూనిట్స్ ఉన్నాయి, డిఫెన్స్ యూనిట్స్ ఉన్నాయి హైదరాబాద్. అది కాకుండా 3 ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి ఇక్కడ. ఈసీఐలు ఉండే మన దగ్గర, ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. సో పెద్ద ఇండస్ట్రియల్ జోన్ ఒకటి మిదాని ఉంది. అది కాకుండా ప్రైవేట్ సెక్టర్ హైదరాబాద్లో విపరీతంగా ఫార్మా సెక్టర్ చాలా పెద్ద ఫార్మా సెక్టర్. దీన్ని డెవలప్ చేసుకొని తాగడానికి ఒక నాయుడు గారి దగ్గర మ్యాజిక్ షో వ్యాండ్ లేదు, టైం పడుతుంది. కానీ ఆ టైం అక్కడున్న ప్రజలు ఇస్తారా లేదా అది చూడాల్సి. హనీమూన్ పీరియడ్ లేదు, హనీమూన్ పీరియడ్ అస్సలు లేదు. హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ డే 1. యూజువల్గా 6 నెలలు 8 నెలలు 1 సంవత్సరం కూడా హనీమూన్ పీరియడ్ ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకి విసుకొచ్చేస్తుంది. వాళ్ళకి దే వాంట్ డెవలప్మెంట్ అట్ ఎనీ కాస్ట్. జగన్ మళ్ళీ ట్రాప్ మొదలు పెట్టారు, మీరు కూడా చూసే ఉంటారు. ఏమన్నారంటే ఇప్పుడు మనం ఎన్డీఏలో చక్రం తిప్పుతున్నారు నాయుడు గారు, ఇంత కీలకమైన సమయం మంచి నెంబర్ కూడా వచ్చింది, ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా అడగకపోతే ఇంతకన్నా పాపం మరొకటి ఉండదని చెప్పి ప్రత్యేక హోదా రాజు గారు ఎన్నోసార్లు మాట్లాడారు, ఒక ట్రాప్ వేశారు. ఎన్నోసార్లు మనం మాట్లాడాం దాని గురించి. ఈవెన్ నాయుడు గారు తెలుసు ఇట్ ఈస్ క్లోజ్డ్ చాప్టర్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని లేదు ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో లేదు. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా విత్డ్రా చేసుకున్నారు. అది స్పెషల్ స్టేటస్ తీసుకోండి, ఫండింగ్ అడగండి, ఆఫ్ బడ్జెట్ గ్రాంట్ ఫండింగ్ అడగండి, అది కావాల్సింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఏంటి మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వచ్చే ఒక ప్రాజెక్ట్కి మీకు ఫండింగ్ చాలా తక్కువ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి, మెజారిటీ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి. మీరు ప్రాజెక్ట్ బేస్ ఫండింగ్ తీసుకోండి. పోలవరం ఉంది, రేపు మీరు ఒక ఐటీ సెక్టర్ స్టార్ట్ చేయబోతున్నారు, క్లోజర్ టు బెంగళూరు అని చెప్పి స్టార్ట్ చేయొచ్చు కదా, ఆ ఏరియాస్లో హిందూపూర్ ఆ వైపు మీరు ఏదైనా చేయొచ్చు. సో మీరు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలంటే వాళ్ళకి ఒక పొలిటికల్ కంటిన్యూటీ కావాలి, చాలా ఇంపార్టెంట్. మీరు ఐటీ అని చెప్పి ఒట్టి తీసుకొని ఇక్కడ చూసాం తెలంగాణలో సిద్దిపేటలో వరంగల్లో అక్కడ ఇక్కడ అని చెప్పి ఐటీ పార్కులు పెట్టుకున్నారు. ఏమైందండి? 2 కంపెనీలు కూడా లేదు దాంట్లో. ఇట్ ఈస్ ఆల్ గ్రేట్. వెళ్ళి డావోస్లో వెళ్ళి సైన్ చేయడం అంత దాని రియాలిటీలు తీసుకురావడం ఈస్ గోయింగ్ టు బి ద టఫెస్ట్ థింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ థింగ్, వాళ్ళ ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు ఎర్రనాయుడు, హీ కెన్ మేక్ ఆంధ్ర ద ఎంఆర్ఓ హబ్, మెయింటెనెన్స్ రిన్యూ, ఒక రిపేర్ అండ్ ఓవరాల్ హబ్. పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్ వచ్చి రిపేర్ చేసుకోవచ్చు, గన్నవరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి. సో అది చేయొచ్చు. సో యూ కెన్ మేక్ ఇట్. ఈజ్ ఏవియేషన్ మినిస్టర్, ఆయన క్యాబినెట్ మినిస్టర్, ఆయన పైన ప్రధానమంత్రి ఉన్నారు, ఇంకెవరు లేరు. సో యూ కెన్ మేక్ ఇట్ రైట్. అట్లాంటి ఎంప్లాయ్మెంట్ తీసుకురావచ్చు. కానీ అక్కడ వచ్చిన తర్వాత కూడా మాకు లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే అది చాట్ బి డిఫికల్ట్. ఎందుకంటే అట్లాంటి ఫీల్డ్ స్పెషలైజ్ ఫీల్డ్ అదని. సరే కరెక్ట్, లోకల్స్కి ఇవ్వాలి ఎంప్లాయ్మెంట్, కానీ దానికోసం మాస్ బేస్ ఇండస్ట్రీస్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.